వెల్కమ్ టు టీజీ5 స్పీడ్ న్యూస్. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు 3 రోజులుగా దుబాయ్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం నేడు పలు కీలక సమావేశాలు నిర్వహించింది. బీఈఏహెచ్ ఫెసిలిటీ, టెక్టాన్ ఇంజనీరింగ్, అరబ్ ఇండియా స్పైసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఆహార ప్రాసెసింగ్, వ్యర్థ నిర్వహణ, ఇంజనీరింగ్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సంస్థల చైర్మన్లను ఆహ్వానించారు. పులివెందుల ప్రాంతంపై ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పటికీ మాజీ సీఎం జగన్ కట్టించిన పులివెందుల మెడికల్ కాలేజీ నుంచి ఆధునిక పరికరాలను తరలించడం దారుణమని వారు మండిపడ్డారు. ప్రజల ఆరోగ్య సేవలను దెబ్బతీసేలా ఈ చర్య ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ మెడికల్ కాలేజీపై ఇప్పుడు రాజకీయ కక్ష తీర్చుకోవడం తప్ప మరేదీ కాదని అన్నారు. ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే, నిన్నటి రోజున పులివెందుల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపారు. ఆ మెడికల్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డిని పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్లోని తన కార్యాలయంలో సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, పరిపాలనా బలోపేతానికి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పవిత్ర గోదావరిలో దీపాలను వదిలి భక్తిభావాన్ని వ్యక్తం చేశారు. హనుమకొండలోని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయం భక్తులతో నిండిపోయింది. శ్రీ రుద్రేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. పత్తి రైతులపై కొత్త భారాలు పడుతున్నాయి. ఇప్పటికే వర్షాల కారణంగా పత్తి నాణ్యత దెబ్బతిన్న నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక తల్లడిల్లుతున్న కర్షకులకు సీసీఐ నిర్ణయం మరో ఎదురుదెబ్బగా మారింది. ఎకరానికి కేవలం 7 క్వింటాల వరకు మాత్రమే కొనుగోలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వులు రైతుల్లో ఆందోళన రేపుతున్నాయి. పంటపై కష్టపడి చేసిన వ్యయం తిరిగి రాకుండా పోతుందనే భయంతో రైతులు దిగ్భ్రాంతి చెందుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ అనంతరం భద్రతా బలగాలు విలువైన అనుభవాలు, పాఠాలు నేర్చుకున్నాయని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆ పాఠాలను ప్రతిపాదిత థియేటర్ కమాండ్లో చేర్చాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. జాతీయ భద్రతా వ్యవస్థను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 3 దళాల మధ్య సమగ్ర సమన్వయం ఉంటేనే సరిహద్దుల రక్షణ బలపడుతుందని చెప్పారు.